మరి ఈ వీడియోలో మనం మెటాకాగ్నిషన్ అంటే ఏమిటి, దాని యొక్క ప్రయోజనాలు ఏంటి, అందులో ఉన్న రకాలు ఏంటి, అందులో ఉన్న అంశాలు ఏంటి, మరి మెటాకాగ్నిషన్లో ఉన్న అంశీభూతాలు ఏంటో మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. అసలు మెటాకాగ్నిషన్ అంటే ఏమిటి? మెటా అంటే పరిధి దాటడం, హద్దులు దాటడం, పరిధి దాటడం. మెటా అంటే పరిధిని దాటడం అని అర్థం. మరి కాగ్నిషన్ అంటే సంజ్ఞానం. మరి పరిధి దాటి సంజ్ఞానం చేస్తే అదే మెటాకాగ్నిషన్. అంటే పరిధిని దాటడమే అతి చేయడం అంటారు. పరిధిని దాటడం అతి చేయడం అంటారు. మరి కాగ్నిషన్ అంటే సంజ్ఞానం, కాబట్టి దీనికి అతి సంజ్ఞానం అని మనం తెలుగులో దీన్ని చెప్పవచ్చు. మరి అసలు మెటాకాగ్నిషన్కి మరొక పేరే తెలుగులో మనం చెప్పుకుంటే అతి సంజ్ఞానం. దీనికే ఇంకొక పేరు అతి సంజ్ఞానాత్మకత. ఎందుకంటే సంజ్ఞానము అన్నా ఒకటే, సంజ్ఞానాత్మకత అన్నా ఒకటే. ఇక్కడ అతి, ఇక్కడ అతి, ఈ రెండు పదాలు కామను. కాబట్టి అతి సంజ్ఞానము లేదా అతి సంజ్ఞానాత్మకత. ఎందుకని? మెటా అంటేనే పరిధి దాటడం, అంటే అతి చేయడం, ఎక్కువ చేయడం. మెటా అంటేనే పరిధి దాటడం అని అర్థం. అతి చేయడము లేదా ఎక్కువ చేయడం, కాబట్టి అతి సంజ్ఞానం అనే పేరు వచ్చింది. దీనికే అతి సంజ్ఞానాత్మకత అని పేరు, ఇంకో పేరు మనం పెట్టచ్చు. మరి దీనికే ఆధునిక కాలంలో దీనికే మెటాకాగ్నిషన్కే అతి సంజ్ఞానము అతి సంజ్ఞానాత్మకత కంటే ఎక్కువగా స్వబుద్ధి అని పిలుస్తున్నారు. ఆధునిక పరిభాషలో అని బిట్టొస్తే నువ్వు పెట్టాల్సిన ఆన్సర్ స్వబుద్ధి. ఆధునిక పరిభాషలో ఎక్కువగా ఈ మెటాకాగ్నిషన్ ఈ క్రింది విధంగా పిలుస్తున్నారంటే స్వబుద్ధి అనేది ఆన్సర్ పెట్టాలి. ఆధునిక పరిభాష అనేది క్వశ్చన్ వస్తే స్వబుద్ధి అని పిలుస్తున్నారు. దీనికే అతి సంజ్ఞానానికి లేదా అతి సంజ్ఞానాత్మకతకి మరొక పేరే స్వబుద్ధి. ఓకేనా? రైట్. మరి దీనికే ఇంకొక పేరు ఉంది, విపుల ఆలోచన. మరి ఏంటి విపుల ఆలోచన, ఏంటి స్వబుద్ధి, ఏంటి అతి సంజ్ఞానాత్మకత, ఏంటి మెటాకాగ్నిషన్? మరి అసలు మెటాకాగ్నిషన్ని తెలుగులో ఏమంటారని చెప్పుకున్నాం? అతి సంజ్ఞానం అంటారని చెప్పుకున్నాం. మెటా అంటే పరిధి దాటడం, కాబట్టి అది అతి, ఎక్స్ట్రా అయింది, అతి అయింది అందుకే. మరి కాగ్నిషన్ అంటే సంజ్ఞానం, కాబట్టి మెటాకాగ్నిషన్ అంటే అతి సంజ్ఞానం. మరి అతి సంజ్ఞానం నీకు తెలియాలంటే నీకు సంజ్ఞానం అనేది తెలియాలి కదా ముందు. అసలు సంజ్ఞానం అంటే ఏంటో తెలియకపోతే అతి సంజ్ఞానం నీకు ఎలా తెలుస్తుంది? సంజ్ఞానం అంటే ఏంటో ముందు మనం తెలుసుకుందాం. సంజ్ఞానం అంటే ఏంటంటే పిల్లవాడు తన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలని అవగాహన చేసుకొని తెలుసుకోవడమే సంజ్ఞానం. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే, ఒక్క పదంలో చెప్పాలంటే సంజ్ఞానం. ఇప్పుడు ఒక వాక్యంలో చెప్పాము, ఇప్పుడు ఒక పదంలో చెప్పాలంటే సంజ్ఞానం అంటే తెలుసుకోవడం. పిల్లవాడు తన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలను అవగాహన చేసుకొని తెలుసుకోవడమే సంజ్ఞానం. ఒక్క పదంలో చెప్పాలంటే సంజ్ఞానం అంటే తెలుసుకోవడం. మరి అతి సంజ్ఞానం అంటే తెలుసుకోవడం గురించి తెలుసుకోవడం. సంజ్ఞానం అంటే తెలుసుకోవడం, మరి అతి సంజ్ఞానం అంటే తెలుసుకోవడం గురించి తెలుసుకోవడం. ఇది అతి సంజ్ఞానం. రైట్. మరి ఏంటి తెలుసుకోవడం గురించి తెలుసుకోవడం అంటే ఏంటి? మరి ఒక ఉదాహరణ, పిల్లవాడికి త్రిభుజంలో 3 కోణాల మొత్తం 180 డిగ్రీలని తెలుసు. మరలా తెలిసినటువంటి భావన గురించి మరలా లోతుగా తెలుసుకోవడం, అదే మెటాకాగ్నిషన్, అదే అతి సంజ్ఞానం. తెలుసుకోవడం గురించి తెలుసుకోవడాన్నే అతి సంజ్ఞానము లేదా మెటాకాగ్నిషన్ అంటారు. పిల్లవాడికి 180 డిగ్రీలు, 3 కోణాలు మొత్తం 180, త్రిభుజంలో ఉన్నటువంటి 3 కోణాలు మొత్తం 180 డిగ్రీలని తెలుసు. మరలా ఆ వాక్యాన్ని, ఆ భావనని తెలుసుకోవడానికి మరలా ప్రయత్నం చేస్తాడు లోతుగా. ఆ తెలుసుకోవడం గురించి తెలుసుకోవడాన్నే అతి సంజ్ఞానం అంటారు. అతి చేస్తాడు అక్కడ. ఏంటి అతి? తెలుసుకోవడం గురించి తెలుసుకోవడం చేస్తాడు ఆ పిల్లోడు. కాబట్టి దాన్నే అతి సంజ్ఞానం అంటారు. దాన్నే ఇంగ్లీష్లో మెటాకాగ్నిషన్ అంటారు. మెటా అంటే పరిధి దాటడం, అతి చేయడం, ఎక్స్ట్రా చేయడం. ఏంటా ఎక్స్ట్రా పిల్లోడు చేస్తున్నాడు? ఏంటా ఎక్స్ట్రా? తెలుసుకోవడం గురించి తెలుసుకుంటున్నాడు. ఏంటా అతి? తెలుసుకోవడం గురించి తెలుసుకుంటున్నాడు. ఆలోచన, తన యొక్క ఆలోచనల గురించి ఆలోచిస్తున్నాడు. తన యొక్క ఆలోచనల గురించి ఆలోచించడమే అతి సంజ్ఞానం, లేదా తెలుసుకోవడం గురించి తెలుసుకోవడమే అతి సంజ్ఞానం. సంజ్ఞానాత్మకత కాదు, సంబంధించిన ఇంకొక సంజ్ఞానాత్మకతే అతి సంజ్ఞానం. ఇది తెలుసుకోవడం గురించి తెలుసుకోవడము, లేదా తన ఆలోచనల గురించి ఆలోచించడం. ఏదైనా అతి చేయడం. ఏంటి అతి చేయడం? అతి చేస్తేనే కదా ఎక్స్ట్రాడినరీ పిల్లలు అవుతారు.
తెలుసుకోవడం గురించి. అందరూ త్రిభుజంలో 3 కోణాలు మొత్తం 180 డిగ్రీలను చదువుకొని వెళ్ళిపోతారు. కానీ ఎవరైతే అతి సంజ్ఞానాత్మకత కలిగినటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో ఆ దాని గురించి మరలా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు లోతుగా. అదే అతి సంజ్ఞానాత్మకత. తెలుసుకోవడం గురించి తెలుసుకోవడమే అతి సంజ్ఞానాత్మకత. రైట్, సింపుల్గా. ఇంకా ఇది భయపడాల్సిన పని లేదు. మీకు సారాంశం ఇచ్చేసాను. ఇప్పుడు మనం పాఠంలోకి వెళ్దాం. ఒక్కసారి చూడండి. మరి మెటాకాగ్నిషన్కి అతి సంజ్ఞానం అని అనొచ్చు, అతి సంజ్ఞానాత్మకత అని అనొచ్చు, స్వబుద్ధి అని అనొచ్చు, విపుల ఆలోచన అనొచ్చు. మరి ఆధునిక పరిభాషలో మనం ఎక్కువగా వాడుతున్న పదం ఏదంటే, క్వశ్చన్ పేపర్లో ఆధునిక పరిభాష అనే ప్రశ్నగా ఇస్తే దాని ఆన్సర్ స్వబుద్ధి అని పెట్టండి. ఆధునిక పరిభాషలో ఎక్కువగా వాడుతున్నటువంటి పదం స్వబుద్ధి. రైట్, నెక్స్ట్ వన్, భావన, అర్థము, స్వభావం. దీని యొక్క అర్థం చెప్పేసా. ఏంటి మెటాకాగ్నిషన్? అతి సంజ్ఞానం అంటే తెలుసుకోవడం, అతి సంజ్ఞానం అంటే తెలుసుకోవడం గురించి తెలుసుకోవడం, తన యొక్క ఆలోచనల గురించి ఆలోచనలు చేయడం. అదే అతి సంజ్ఞానం లేదా మెటాకాగ్నిషన్. మరి ఒకసారి భావన, అర్థం, స్వభావం మరొకసారి ఇక్కడ మనం రివిజన్ చేద్దాం. చూడండి. సంజ్ఞానం అంటే తెలుసుకోవడం, మరి అతి సంజ్ఞానం అంటే తెలుసుకోవడం గురించి తెలుసుకోవడం, లేదా తన ఆలోచనల గురించి మరలా ఆలోచించడం, లేదా సంజ్ఞానాత్మకతకు సంబంధించిన సంజ్ఞానాత్మకత. ఎందుకని? అతి సంజ్ఞానం కదా. సంజ్ఞానాత్మకతకు సంబంధించిన సంజ్ఞానాత్మకత అంటే తెలుసుకోవడం గురించి తెలుసుకోవడం అని అర్థం, ఇండైరెక్ట్గా దీని అర్థం. రైట్, మరి ఈ రకంగా మెటాకాగ్నిషన్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? బిగ్ థింకింగ్. మెటాకాగ్నిషన్ అతి సంజ్ఞానం అంటే తెలుసుకోవడం గురించి తెలుసుకుంటున్నాడు కాబట్టి పిల్లోడు అక్కడ బిగ్ థింకింగ్, ఎక్కువ పెద్దగా ఆలోచిస్తున్నాడు, బిగ్ థింకింగ్ అని చెప్పొచ్చు. మెటాకాగ్నిషన్ ఈజ్ ఈక్వల్ బిగ్ థింకింగ్, పెద్దగా ఆలోచిస్తున్నాడు, తన ఆలోచనల గురించి ఇంకా ఆలోచిస్తున్నాడు, తన తెలుసుకోవడం గురించి ఇంకా తెలుసుకుంటున్నాడు లోతుగా. ఇలా తెలుసుకోవడం గురించి తెలుసుకోవడాన్ని లేదా తన యొక్క ఆలోచనల గురించి ఆలోచించడాన్నే అతి సంజ్ఞానం, అతి 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 ఎక్స్ట్రా అతి సంజ్ఞానం అంటారు. దీన్నే మెటాకాగ్నిషన్ అంటారు. రైట్, మరి మెటా ఇప్పుడే మీకు ముందే చెప్పాను. మెటా అంటే పరిధి దాటడం, అంటే దాటి ఆ పైన లేదా పరిధికి వెలుపల ఆలోచించడం, అంటే ఆ పరిధికి వెలుపల ఆలోచించి సమస్యలను సాధించడం. ఇది ఇప్పుడున్నటువంటి 1 2 3 4 బిట్స్ మనం ఇంపార్టెంట్ బిట్స్ చూసుకోండి. సంజ్ఞానం అంటే తెలుసుకోవడం, అతి సంజ్ఞానం అంటే తెలుసుకోవడం గురించి తెలుసుకోవడం, మెటాకాగ్నిషన్ అంటే బిగ్ థింకింగ్, పెద్దగా ఆలోచించడం. ఏంటో పెద్దగా ఆలోచించడం అంటే విద్యార్థి తన యొక్క ఆలోచనల గురించి ఆలోచించడం. ఓకేనా? రైట్, మరి మెటా అనగా దాటి లేదా ఆ పరిధికి వెలుపల ఆలోచించడం లేదా సమస్యలు సాధించడాన్ని మెటా అంటారు. రైట్, ఇదండి. మరి ఇక్కడ అతి సంజ్ఞానాత్మకత గురించి 2 నిర్వచనాలు చెప్పడం జరిగింది. ఆ నిర్వచనాలు ఇప్పుడు నేర్చుకుందాం. ఈ 4 బిట్లు అయిపోయి నెక్స్ట్ మరొక 2 నిర్వచనాలు. మరి చూడండి, అతి సంజ్ఞానాత్మకత ఒక ఉన్నత స్థాయి ఆలోచన విధానము అని చెప్పింది ఎవరంటే చూసుకోండి. అతి సంజ్ఞానాత్మకత అనేదంట ఒక ఉన్నత స్థాయి ఆలోచన విధానం అంట. జాన్ ప్లేవెల్ అంట 1979లో ఇచ్చినటువంటి నిర్వచనం ఇది. మరి ఇంకొక నిర్వచనం ఏంటంటే అతి సంజ్ఞానాత్మకత అనగా ఆలోచనలను పర్యవేక్షించి తీర్పునివ్వడం. ఇది టీఓ నెల్సిడ్ అనే ఒక ఆయన, ఎల్ నారెన్స్ అనే ఇంకొక ఆయన చెప్పడం జరిగింది. మరి ఈ 2 నిర్వచనాలని మీరు డిఎస్సి పరీక్ష అయినంత వరకు మర్చిపోకుండా, అంటే జీవితంలో మర్చిపోకుండా అనేది పక్కన పెట్టండి. కనీసం డిఎస్సి పరీక్ష అయినంత వరకు గుర్తుపెట్టుకుంటారు. ఇప్పుడు నేను చెప్పే కొండ గుర్తు అనేది జాగ్రత్తగా పరిశీలించండి. మరి ఇక్కడ చూడండి, అతి సంజ్ఞానాత్మకత అనేది ఒక ఉన్నత స్థాయి ఆలోచన విధానం అని చెప్పింది ఏంటంటే ఎవరంటే జాన్ ప్లేవెల్. ఇక్కడ ఉన్నత స్థాయి అనేది గుర్తుపెట్టుకోండి. అతి సంజ్ఞానాత్మకతకు మన టెక్స్ట్ బుక్లో 2 నిర్వచనం, మన పరిధిలో 2 నిర్వచనాలు ఇవ్వడం జరిగింది. అందులో ఒకటోది ఫస్ట్ నిర్వచనం గురించి ఇప్పుడు మీకు కొండ గుర్తు చెప్తున్నాను. ఉన్నత స్థాయి ఇక్కడ ప్లేవెల్ అని గుర్తుపెట్టుకోండి. ప్లేవెల్ ప్లే అంటే ఆడడం, వెల్ అంటే బాగా ఆడి ఉన్నత స్థాయి బహుమతిని గెలుచుకోవడం. అంతే, బాగా ఆడి ఉన్నత స్థాయికి వెళ్ళడం. అలా గుర్తుపెట్టుకోండి. ప్లే అంటే ఆడడం, వెల్ అంటే బాగా ఆడి ఉన్నత స్థాయికి వెళ్ళడం. కాబట్టి ఉన్నత స్థాయి అనే పదం చూడగానే ప్లేవెల్ గుర్తుకు రావాలి. ఆ ప్లేవెల్ ఏ ప్లేవెల్లో? జాన్ ప్లేవెల్. అంతే, ఇంకెప్పుడు మర్చిపోకూడదు మీరు డిఎస్ అయినంత వరకు కూడా చూసుకోండి. ఉన్నత స్థాయి అనే పదం అతి సంజ్ఞానాత్మకతకు 2 నిర్వచనాలు ఉన్నాయి మన టెక్స్ట్ బుక్ పరిధిలో. మరి ఆ 2 నిర్వచనాలు మనం మాట్లాడుకుంటే, ఉన్నత స్థాయి అనే పదం కనబడగానే ప్లేవెల్ బాగా ఆడి ఉన్నత స్థానానికి వెళ్ళు. ప్లే అంటే ఆడడం, వెల్ అంటే బాగా. రైట్, మరి ప్లేవెల్ అని చూడగానే ఉన్నత స్థాయి పెట్టాలి, ఉన్నత స్థాయిని చూడగానే ప్లేవెల్ పెట్టాలి.
రైట్. నెక్స్ట్ రెండోది, అతి సంజ్ఞానాత్మకత అనగా ఆలోచనలను పర్యవేక్షించి తీర్పునివ్వడం. ఆలోచనలను పర్యవేక్షించడం, ఇక్కడ పర్యవేక్షించి తీర్పునివ్వడం. ఈ పదం గుర్తుపెట్టుకోండి, పర్యవేక్షించి తీర్పునివ్వడం. మరి ఇక్కడ నారెన్స్ని గుర్తుపెట్టుకోండి. నారెన్స్ ఇక్కడ నాకు దీర్ఘం ఉంది, లాక దీర్ఘం లేదు, చూసుకోండి. మరి డ్యాన్స్ మాస్టర్ లారెన్స్ని గుర్తుపెట్టుకోండి. లారెన్స్ని చూడగానే పర్యవేక్షించి తీర్పునివ్వడం. ఏంటి పర్యవేక్షణ? ఈ మధ్యన డీ జోడీలో వచ్చి ఆయన సపోజ్ ఉదాహరణకి లారెన్స్ గారే పిల్లలు చేస్తున్నటువంటి డ్యాన్సుల్ని పర్యవేక్షించి తీర్పునివ్వడం జరుగుతుంది. ఆ లారెన్స్ గారే, డ్యాన్స్ మాస్టర్ లారెన్స్ గారే డీ జోడీలో వచ్చి ఉదాహరణకి వచ్చారనుకుందాం. మరి వచ్చి ఆ పిల్లల డ్యాన్సులు చూసి పర్యవేక్షించి తీర్పునిచ్చాడు ఆయన, లారెన్స్ అనే ఒక డ్యాన్స్ మాస్టర్. కాబట్టి లారెన్స్ ఈజ్ ఈక్వల్ టు నారెన్స్. ఒక నా అనే అక్షరం గుర్తుపెట్టుకోండి ఇక్కడ, నారెన్స్. మరి లారెన్స్ని చూడగానే నువ్వు ఆన్సర్ ఏమని పెట్టాలి? పర్యవేక్షించి తీర్పునివ్వడం. పిల్లల యొక్క డ్యాన్స్ని పర్యవేక్షించి తీర్పునివ్వడం, ఇదే కొండ గుర్తు ఇక్కడ. అక్కడ ప్లేవెల్ని చూడగానే ఉన్న స్థాయి, ప్లేవెల్ బాగా ఆడి ఉన్న స్థాయికి వెళ్ళు. మరి ఇక్కడ లారెన్స్ని చూడగానే పర్యవేక్షించి ఆ పిల్లల డ్యాన్సులను పర్యవేక్షించి తీర్పునిచ్చాడు లారెన్స్ ఆ డీ జోడీ ప్రోగ్రాంలో. ఇలా ఈ రెండు నిర్వచనాలు మీరు యొక్క డిఎస్సి వరకు మర్చిపోకుండా ఈ కొండ గుర్తుల ద్వారా గుర్తుంచుకుంటారని నేను ఆశిస్తున్నా. రైట్. మరి నారెన్స్ చూసుకోండి, ప్లేవెల్ చూడగానే ఉన్నత ప్లేవెల్ బాగా ఆడి ఉన్న స్థాయికి ఎదగాలి. లారెన్స్ ఏం చేశాడు? డీ జోడీ ప్రోగ్రాంలో పిల్లల డ్యాన్సులను పర్యవేక్షించి తీర్పునిచ్చాడు. పర్యవేక్షించి తీర్పునివ్వడం అని చూడగానే లారెన్స్ అని గుర్తుపెట్టుకోండి. నెల్సిడు నారెన్స్. రైట్. మరి ఇదండి, ఈ రెండు నిర్వచనాలు అయిపోయి, మొదటి 4 బిట్లు అయిపోయి, మొత్తం 6 బిట్లు. నెక్స్ట్ ప్రయోజనాలు 3 బిట్లు ఉన్నాయి. అసలు ఏంటి ఈ మెటాకాగ్నేషన్ వల్ల ప్రయోజనం ఏంటి? అసలు మెటాకాగ్నేషన్ అంటే ఏంటో తెలుసుకున్నాం. మెటాకాగ్నేషన్ అంటే అతి సంజ్ఞానం. సంజ్ఞానం అంటే తెలుసుకోవడం. అతి సంజ్ఞానం అంటే తెలుసుకోవడం గురించి తెలుసుకోవడం. ఓకేనా? తెలుసుకోవడం గురించి తెలుసుకోవడమే అతి సంజ్ఞానం. ఈ తెలుసుకోవడం గురించి తెలుసుకుంటే పిల్లవాడికి వచ్చే ప్రయోజనం ఏంటి ఒక్కసారి చూద్దాం. ఫస్ట్, వ్యక్తి తన ఆలోచనలను తానే ప్రశ్నించుకోవడం మొదలు పెడతాడు. ఆలోచనల గురించి ఆలోచించినటువంటి పిల్లోడు లేదా తెలుసుకోవడం గురించి తెలుసుకోవాలనే ప్రయత్నించే పిల్లోడు ఏం చేస్తాడు? తన ఆలోచనలు తానే ప్రశ్నించుకోవడం జరుగుతుంది, తానే విశ్లేషించుకోవడం జరుగుతుంది, తానే సంశ్లేషించుకోవడం జరుగుతుంది, తానే చూసుకోండి మదింపు చేసుకోవడం జరుగుతుంది, తానే మానసిక చిత్రణం చేసుకోవడం జరుగుతుంది. ఆ ఆలోచనల్ని చూసుకోండి. ఆలోచనల గురించి ఆలోచనలు చేయడమే అతి సంజ్ఞానం. కాబట్టి పిల్లవాడు తన యొక్క ఆలోచనలు తానే ప్రశ్నించుకొని, తానే విశ్లేషించుకొని, తానే సంశ్లేషించుకొని, తానే మదింపు చేసుకొని, తానే మానసిక చిత్రణం చేసుకొని, మానసిక చిత్రాల రూపంలో కానీ లేదా గుర్తుల రూపంలో కానీ లేదా సంకేతాల రూపంలో కానీ మరి ఇలా మానసిక చిత్రణం చేసుకోవడం జరుగుతుంది. ఆ ఆలోచనల గురించి ఆలోచన చేయడమే అతి సంజ్ఞానం. కాబట్టి పిల్లవాడు తమ యొక్క ఆలోచనలను తానే ప్రశ్నించుకుంటాడు, తానే విశ్లేషించుకుంటాడు, తానే సంశ్లేషించుకుంటాడు, తానే మదింపు చేసుకుంటాడు. మదింపు చేసుకోవడం అంటే అసెస్మెంట్. తానే అసెస్మెంట్ చేసుకుంటాడు, తానే మానసిక చిత్రణం చేసుకుంటాడు. ఇది మొదటి ప్రయోజనం. రైట్. రెండో ప్రయోజనం ఏంటంటే, ఏ పిల్లోళ్ళైతే మెటాకాగ్నేషన్ అనే ఒక లక్షణం ఉంటుందో, మెటాకాగ్నేషన్ అంటే అతి సంజ్ఞానం అంటే ఏంటి? తెలుసుకోవడం గురించి తెలుసుకోవడం. ఆ అతిగా తెలుసుకునే లక్షణం ఉన్నటువంటి పిల్లవాడే ఎక్స్ట్రాడినరీ పిల్లోడు అవుతాడు, గుర్తుపెట్టుకోండి. మరి అటువంటి పిల్లవాడు, ఏ పిల్లవాళ్ళైతే మెటాకాగ్నేషన్ అనే లక్షణం ఉంటుందో, పాఠ్యపుస్తకాలను ఆ పిల్లోడు ఏం చేస్తాడంటే పాఠ్యపుస్తకాలను తామే చదివి, అంటే తనంతట తానే చదువుకొని లోతుగా చదివి విషయాలను సులభంగా అభ్యసించుకొని మంచి పాఠకుడు అవుతాడు. పాఠకులు అంటే రీడర్స్. ఓకేనా? ఇలా పాఠ్యపుస్తకాలను, టెక్స్ట్ బుక్లను తమంతట తామే చదివి లోతుగా అధ్యయనం చేసి విషయాలను సులభంగా అభ్యసించుకొని ఒక మంచి పాఠకులు అవుతారు. ఈ పిల్లలు, మెటాకాగ్నేషన్ ఉన్నటువంటి పిల్లలు ఒక మంచి రీడర్స్ అవుతారు. ఇది మెటాకాగ్నేషన్ యొక్క రెండో ప్రయోజనం. ఇకపోతే మూడో ప్రయోజనం ఏంటంటే చూసుకోండి, ఈ మెటాకాగ్నేషన్ అనేది ఎప్పుడైతే ఉంటుందో తెలుసుకోవడం గురించి తెలుసుకుంటాడు, ఇంకా దాన్ని వెరిఫై చేస్తాడు, తన యొక్క ఆలోచనల గురించి మరలా ఆలోచిస్తుంటాడు. మరి ఈ రకంగా ఉన్నటువంటి పిల్లవాడు ఏం చెందుతాడు? పాఠశాల జీవితం అయిపోయిన తర్వాత ఒక పరిపక్వ దశకెళ్ళిపోతాడు, ఒక పరిపక్వత చెందిపోతాడు. ఆ పిల్లోడు చెందిపోయి సమర్థవంతమైనటువంటి వయోజనుడిగా తయారవుతాడు. సమర్థవంతమైనటువంటి ఒక వయోజనుడిగా తయారయ్యి సమాజంలోకి ఎంటర్ అవుతాడు ఆ పిల్లోడు. రైట్.
అదే మూడవ ప్రయోజనం. మరి చూసుకోండి, తమ పాఠశాల జీవితం నుండి పరిపక్వమైన లేదా సమర్థవంతులైనటువంటి వయోజనులుగా ఎదుగుతారు. మారుస్తుంది ఈ మెటాకాగ్నిషన్ ఆ పిల్లోడిని. మెటాకాగ్నిషన్ అనేది ఎలా మారుస్తుంది పిల్లోడిని? పాఠశాల జీవితం అయిపోయిన తర్వాత సమాజంలోకి ఎంటర్ అయినప్పుడు పరిపక్వమైనటువంటి లేదా సమర్థవంతమైనటువంటి వయోజనుడుగా తీర్చిదిద్దుతుంది ఆ పిల్లోడిని. ఆ మెటాకాగ్నిషన్ అనే లక్షణం ఉంటే ఆ వయోజనుడుగా బయటకు వస్తాడు. పరిపక్వమైన సమర్థవంతమైనటువంటి వయోజనులుగా బయటకు వస్తారు. ఓకేనా? ఇది మూడో ప్రయోజనం. చూసుకోండి, ఫస్ట్ 4 బిట్లు, తర్వాత 2 నిర్వచనాలు 6, 3 ప్రయోజనాలు 9. ఇప్పటి వరకు 9 బిట్లు మనం నేర్చుకున్నాం. నెక్స్ట్ చూసుకోండి అమ్మా, అతి సంజ్ఞానాత్మకత ఎన్ని రకాలు? 3 రకాలు. మరి అతి సంజ్ఞానాత్మకతలో ఉన్నటువంటి రకాల గురించి మాట్లాడదాం. ఇప్పుడు నెక్స్ట్ అతి సంజ్ఞానాత్మకతలో ఉన్నటువంటి తర్వాత అంశాల గురించి మాట్లాడదాం. 3 అంశాలు ఉన్నాయి. తర్వాత అతి సంజ్ఞానాత్మకతలో ఉన్నటువంటి 3 అంశీభూతాల గురించి మాట్లాడదాం. రైట్. మరి ఒక్కసారి చూడండి, అతి సంజ్ఞానాత్మకత 3 రకాలు. ఎన్ని రకాలు? 3 రకాలు. మొదటి రకం ఏంటంటే వ్యక్తి తన సొంత ఆలోచనలను గుర్తించడం. ఫస్ట్ మొదటి రకం వ్యక్తి తన ఆలోచనలను గుర్తించడం. దీన్నే డిక్లరేటివ్ ఆలోచన అంటారు. నెక్స్ట్ 2 చూసుకోండి, రెండోది ఏంటంటే క్లిష్టమైన పనిని గుర్తించి పూర్తి చేయడం. చూసుకోండి, క్లిష్టమైన పనిని గుర్తించి పూర్తి చేయడం. దీనినే విధానపరమైన ఆలోచన అంటారు. విధానపరమైన ఆలోచన అనగా అడుగుతాడు రేపు క్వశ్చన్ పేపర్లో. ఏంటి? క్లిష్టమైన పనిని గుర్తించి పూర్తి చేయడం. డిక్లరేటివ్ ఆలోచన అనగా అని అడుగుతాడు రేపు క్వశ్చన్ పేపర్లో. ఏంటి? వ్యక్తి తన సొంత ఆలోచనలు గుర్తించడం. అది డిక్లరేటివ్ ఆలోచన. డిక్లేర్ చేసుకుంటాడు, తన సొంత ఆలోచనలు గుర్తిస్తాడు, డిక్లేర్ చేసుకుంటాడు. కాబట్టి ఆలోచనకున్న పేరు డిక్లరేటివ్ ఆలోచన. మరి క్లిష్టమైన పనిని గుర్తించి పూర్తి చేస్తాడు ఒక విధానంగా, కాబట్టి అది విధానపరమైనటువంటి ఆలోచన. మరి నెక్స్ట్ 3వ రకమైనటువంటి అతి సంజ్ఞానాత్మకతలో 3వ రకం అభ్యసనను సులభతరం చేసే వ్యూహాలు అంటే స్ట్రాటజీస్. మరి అభ్యసనను సులభతరం చేసే వ్యూహాలను గుర్తించడం. ఇది వ్యూహాత్మక ఆలోచన. ఎందుకని? వ్యూహాలను గుర్తిస్తాడు. ఎటువంటి వ్యూహాలని? అభ్యసనాన్ని సులభతరం చేసే వ్యూహాలను గుర్తిస్తాడు. మరి వ్యూహాలను గుర్తించడమే వ్యూహాత్మక ఆలోచన, పేరులోనే ఉంది. మరి ఈ 3 కూడా పేరులోనే ఉన్నాయి, అది గుర్తుపెట్టుకోండి. మరి ఇంకొక చిన్న ముఖ్యమైనటువంటి గమనిక, ఈ అతి సంజ్ఞానాత్మకత అనేది మరి అభ్యసన నైపుణ్యాల గురించి తెలుపుతుంది, మరియు స్మృతి సామర్థ్యాల గురించి తెలుపుతుంది, మరియు అభ్యసన పర్యవేక్షణల గురించి కూడా తెలుపుతుంది. అది గుర్తుపెట్టుకోండి. చూసుకోండి, అతి సంజ్ఞానాత్మకత అనేది అభ్యసన నైపుణ్యాల గురించి తెలుపుతుంది, స్మృతి సామర్థ్యాల గురించి తెలుపుతుంది, అభ్యసన పర్యవేక్షణల గురించి కూడా తెలుపుతుంది. బిట్టి ఎలా అడుగుతాడంటే ఈ క్రింది వాటిలో అతి సంజ్ఞానాత్మకత దేనిని తెలుపుతుంది? 1వ ఆప్షన్ అభ్యసన నైపుణ్యాలు, 2వ ఆప్షన్ స్మృతి సామర్థ్యాలు, 3వ ఆప్షన్ అభ్యసన పర్యవేక్షణలు. మరి ఆన్సర్ 4 పైవన్నీ. రైట్. మరి ఇవన్నీ కూడా ఆన్సర్లే. మరి ఈ మూడింటిని కూడా తెలియజేస్తుంది స్పెషల్ బిట్, అది గుర్తుపెట్టుకోండి. మరి అతి సంజ్ఞానాత్మకత 3 రకాలని చెప్పుకున్నాం. వ్యక్తి తన సొంత ఆలోచనలను గుర్తించడం అంటే డిక్లేర్ చేసుకుంటాడు, కాబట్టి అది డిక్లరేటివ్ ఆలోచన. క్లిష్టమైన పనిని గుర్తించి దాన్ని పూర్తి చేయడం, క్లిష్టమైనటువంటి పనిని గుర్తించి పూర్తి చేయడం, ఒక విధానం ప్రకారం పూర్తి చేస్తాడు, కాబట్టి అది విధానపరమైన ఆలోచనను గుర్తుపెట్టుకోండి. మరి అభ్యసనను సులభతరం చేయడానికి తగినటువంటి వ్యూహాలను గుర్తిస్తాడు, అది వ్యూహాత్మక ఆలోచన. అభ్యసనను సులభతరం చేసే వ్యూహాలను గుర్తించడమే చూసుకోండి వ్యూహాత్మక ఆలోచన, పేరులోనే ఉంది. వ్యూహాలను గుర్తించడం వ్యూహాత్మక ఆలోచన. మరి పేరులోనే ఉన్నాయి ఈ 3 కూడా సింపుల్గా. రైట్. మరి అతి సంజ్ఞానాత్మకత అనేది 3 అంశాలను తెలియజేస్తుంది. 3 అంశాల గురించి తెలియబరుస్తుంది మనకి. అభ్యసన నైపుణ్యాలు, అభ్యసన పర్యవేక్షణలు, స్మృతి సామర్థ్యాలు. ఈ 3 అంశాలు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అతి సంజ్ఞానాత్మకతలో చూసుకోండి ప్రధానంగా 3 అంశాలు ఉంటాయండి. ఒకటోది ఏంటంటే అతి సంజ్ఞానాత్మకతలో ఉన్నటువంటి 3 అంశాల్లో మొదటిది ప్రణాళికలను ఏర్పరచుకోవడం. ముందు ప్రణాళికలను ఏర్పరచుకుంటాడు పిల్లాడు. తర్వాత వాటిని పర్యవేక్షించడం జరుగుతుంది. 3 వాటిని మూల్యాంకనం ఎవాల్యుయేషన్ చేయడం. మరి ఈ 3 అంశాలు అతి సంజ్ఞానాత్మకతలో ఉన్నాయి. మొదటి అంశం ఏంటి? ప్రణాళికలను ఏర్పరచుకోవడం. 2వ అంశం వాటిని పర్యవేక్షించడం, ఆ ప్రణాళికలను పర్యవేక్షించడం. 3 మూల్యాంకనం చేయడం. మరి ఉదాహరణ పఠనము అనే ఒక కార్యక్రమం ఉంది. ఈ పఠనము అనే కార్యక్రమానికి ఈ 3 అంశాలని కానీ మనం జోడిస్తే ఒక్కసారి ఏమొస్తుందో ఒకసారి చూడండి.
పఠన ప్రణాళికలను ఏర్పరచుకోవడం, పఠన ప్రణాళికలను పర్యవేక్షించడం, పఠన ప్రణాళికలను మూల్యాంకనం చేయడం. అంతే. మరి చూసుకోండి, ఫస్ట్ ప్రణాళికలను ఏర్పరచుకోవడం, 2 వాటిని పర్యవేక్షించడం, 3 వాటిని మూల్యాంకనం చేయడం. ఈ 3 అంశాలు ఉంటాయి అతి సంజ్ఞానాత్మకతలో. మరి మరొక 3 అంశీభూతాలు ఉంటాయి. భూతాలు అంటే దెయ్యాలు కాదు. మరి 3 అంశీభూతాలు ఉంటాయమ్మా అతి సంజ్ఞానాత్మకతలో. మరొక 3 అంశీభూతాలు ఉంటాయి. అదేంటంటే అతి సంజ్ఞానాత్మక జ్ఞానము. ఈ అతి సంజ్ఞానాత్మక జ్ఞానం అంటే ఏంటంటే వ్యక్తి తన గురించి తాను తెలుసుకోవడం, మరి తన ఆలోచనల గురించి తాను తెలుసుకోవడం, మరి తెలుసుకోవడమే ఈ అతి సంజ్ఞానాత్మకత జ్ఞానము. అది ఫస్ట్ది. రెండోది ఏంటంటే ఈ 3 అంశీభూతాల్లో రెండవది అతి సంజ్ఞానాత్మక నియంత్రణ. అంటే ఏంటంటే ఇందులో వ్యక్తి లేదా విద్యార్థి తన యొక్క అభ్యసన అనుభవాలను నియంత్రించుకోవడం జరుగుతుంది. దాన్నే మనం అతి సంజ్ఞానాత్మక నియంత్రణ అంటారు. మరి 3వ అంశీభూతం ఏంటంటే అతి సంజ్ఞానాత్మక అనుభవాలు. ఈ అతి సంజ్ఞానాత్మక అనుభవాలనే ఈ 3వ అంశీభూతంలో ఏం జరుగుతుందంటే ప్రస్తుత భావి సంజ్ఞానాత్మకతకు ప్రయత్నించడం జరుగుతుంది. అంటే అభ్యసనాన్ని ఇంకా గరిష్టంగా మెరుగుపరుచుకోవడం జరుగుతుంది. అది 3వ అంశీభూతం. అతి సంజ్ఞానాత్మక అనుభవాలు అనేది 3వ అంశీభూతం. రెండోది అతి సంజ్ఞానాత్మక నియంత్రణ, ఇది 2వ అంశీభూతం. మొదటిది ఏదంటే అతి సంజ్ఞానాత్మక జ్ఞానం అనేది మొదటి అంశీభూతము. ఈ 3 అంశీభూతాల్లో మొదటిది ఏది, రెండవది ఏది, మూడవది ఏది అని అడిగే అవకాశం ఉంది. అదేవిధంగా అతి సంజ్ఞానాత్మకత ప్రక్రియలో ఉన్నటువంటి 3 అంశాల యొక్క వరుస క్రమం కూడా అడిగే అవకాశం ఉంది. మొదటిది ప్రణాళికలను ఏర్పరచుకోవడం, రెండోది వాటిని పర్యవేక్షించడం, 3 మూల్యాంకనం చేయడం. ఇది వరుస క్రమం గుర్తుపెట్టుకోండి, అడుగుతాడు. ఇది కూడా వరుస క్రమం గుర్తుపెట్టుకోండి, అడిగే అవకాశం ఉంది. రైట్ అండి. మరి ఇదండి ఈరోజు మనం నేర్చుకున్నటువంటి మెటా కాగ్నిషన్ అనే పాఠం. సింపుల్గా మరొకసారి ఒక్క మాటలో మనం రివిజన్ చేసుకుంటే అసలు మెటా అంటే ఏంటంటే పరిధిని దాటడం, కాగ్నిషన్ అంటే సంజ్ఞానం అంటే తెలుసుకోవడం, అంటే పరిధిని దాటి తెలుసుకోవడం. పరిధిని దాటిని తెలుసుకుంటే అదే అతి సంజ్ఞానం లేదా అతి సంజ్ఞానాత్మకత లేదా స్వబుద్ధి లేదా విపుల ఆలోచన. మరి ఇటువంటి ఈ లక్షణం ఉంటే పిల్లవాడు తనంతట తానే తన యొక్క ఆలోచనలు ప్రశ్నించుకోవడం, విశ్లేషించుకోవడం, సంశ్లేషించుకోవడం, మదింపు చేయడం, మానసిక చిత్రణ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మంచి వయోజనులుగా రూపుదిద్దుకుంటారు ఈ మెటాకాగ్నిషన్ ఉన్నటువంటి పిల్లవాడు. మరి ఏంటి అతి సంజ్ఞానం అంటే తెలుసుకోవడం గురించి తెలుసుకోవడం. అది ఆల్రెడీగా మనకు ముందే చెప్పడం జరిగింది. తన ఆలోచనల గురించి ఆలోచన చేయడం అంటే అతిగా ఆలోచించడం, ఎంతవరకు కావాలో అంతవరకు ఆలోచిస్తూ ఉంటాడు. మరి అటువంటి పిల్లలు మంచి వయోజనులుగా రూపుదిద్దుకొని సమాజంలోకి అడుగు పెడతారు. మరి ఈ అతి సంజ్ఞానం గురించి 2 నిర్వచనాలు కూడా మనకున్నాయి. ఉన్నత స్థాయి అనే పదం చూడగానే ప్లేవెల్ గుర్తుకు రావాలి, బాగా ఆడి ఉన్నత స్థాయికి ఎదగాలి అనేది గుర్తుపెట్టుకోండి, కొండ గుర్తు. మరి అక్కడ పర్యవేక్షించి తీర్పునివ్వడం అనేసరికి డీజోడీ ప్రోగ్రాంలో లారెన్స్ గారు వచ్చి పిల్లల డ్యాన్స్ ప్రోగ్రాన్ని పర్యవేక్షించి తీర్పునివ్వడం జరిగింది. పర్యవేక్షించి తీర్పునివ్వడం అని గుర్తుపెట్టగానే నారెన్స్ లాకి ఇక్కడ నాకు దీర్ఘం పెట్టుకోండి, నారెన్స్ అండ్ దీని పక్కనే నెల్సిడ్ అని గుర్తుపెట్టుకోండి. రైట్, ఇదండి విషయం. మరి ప్రయోజనాలు చెప్పుకున్నాం. అసలు అతి సంజ్ఞానాత్మకత అంటే ఏంటి? బిగ్ థింకింగ్. ఏంటి బిగ్ థింకింగ్ అంటే? ఆలోచనలు, విద్యార్థి లేదా వ్యక్తి తన ఆలోచనల గురించి ఆలోచన చేయడం, అదే బిగ్ థింకింగ్ ఈజ్ ఈక్వల్ టు మెటాకాగ్నిషన్. ఇదండి. మరి అతి సంజ్ఞానాత్మకత 3 రకాలు: డిక్లరేటివ్ ఆలోచన, విధానపరమైన ఆలోచన, తర్వాత వ్యూహాత్మక ఆలోచన. మరి ఫస్ట్ది డిక్లరేటివ్ ఆలోచన అంటే ఏంటి? వ్యక్తి తన సొంత ఆలోచనలు గుర్తించడమే డిక్లేర్ చేసుకుంటాడు కాబట్టి అది డిక్లరేటివ్ ఆలోచన. మరి క్లిష్టమైనటువంటి పనిని గుర్తించి పూర్తి చేయడం అనేది ఒక విధానపరంగా వెళ్తాడు కాబట్టి అది విధానపరమైన ఆలోచన. మరి అభ్యసనను సులభతరం చేసే వ్యూహాలను గుర్తిస్తాడు కాబట్టి అది వ్యూహాత్మక ఆలోచన. వ్యూహాలను గుర్తించడమే వ్యూహాత్మక ఆలోచన. అతి సంజ్ఞానాత్మకతలో 3 అంశాలు ఉన్నాయి. ఫస్ట్ది ప్రణాళికలను ఏర్పరచుకుంటాడు, రెండవది వాటిని పర్యవేక్షిస్తుంటాడు, మూడవది మూల్యాంకనం చేయడం. ఇవి ఆర్డర్లో అడుగుతాడు, అది గుర్తుపెట్టుకోండి. అతి సంజ్ఞానాత్మకతలో ఉన్నటువంటి 3 అంశాలలో సరి అయిన క్రమం ఏదైనా అడుగుతాడు బిట్టు. ఈ 3 వరుసగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అతి సంజ్ఞానాత్మకతలో మనకి 3 అంశీభూతాలు ఉన్నాయి. ఆ 3 అంశీభూతాలు కూడా వరుస క్రమంలో గుర్తుపెట్టుకుంటే మొదటిది అతి సంజ్ఞానాత్మక జ్ఞానం అంటే తెలుసుకోవడం గురించి తెలుసుకోవడం. అతి సంజ్ఞానాత్మకత నియంత్రణ అంటే తన అభ్యసన అనుభవాలని నియంత్రించుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ అతి సంజ్ఞానాత్మక అనుభవాలు అంటే ఇంకా గరిష్ట
అభ్యసనాన్ని గరిష్టం చేయడం, గరిష్ట అభ్యసనాన్ని పొందడం. మరి ఇది 3 అంశీభూతాలు, 3 అంశాలు, 3 రకాలు, 2 నిర్వచనాలు, 3 ప్రయోజనాలు, 4 బిట్లు. ఇదే మనకి అతి సంజ్ఞానాత్మకతగా ఉన్నటువంటి పూర్తి సమాచారం. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద బెస్ట్.